పరిశుద్ధుడైనటువంటి మా పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభా మీ సన్నిధానంలో చేయున్నా మీ బిడ్డలముగా ప్రభా మమ్మల్ని అప్పగించుకుంటున్నాను. మీ వాక్యము నిమిత్తమై, మీ మాట నిమిత్తమై హృదయములను ప్రభ సిద్ధపరచుకొని ఎదురు చూచుచున్నాను. మాతో మాట్లాడు, మా హృదయముల నిన్న మీ మాటలతో తృప్తిపరచండి. నా తండ్రి ఏదైతే మాట్లాడుతున్నారో వాటిని మేము సరి చేసుకొని పరిశుద్ధ దేవుని యొక్క బిడ్డలముగా ఈ లోకంలో మేము రూపాంతరపరచబడడానికి సహాయం చేయమని తండ్రి దేవా మీ వందనాలు చెల్లిస్తూ నన్ను మీ ఆత్మతో స్పందించమని వింటున్న బిడ్డలని మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తితో బలపరచుమని మీరేమైనా పొందుమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఒకసారి చెప్తాం ఆమేన్. ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లోకాధికారి ఎవరు? లోకాధికారి చెప్పండి. లోకాధికారి అంటే ఎవరు? మోడీనా? ఎవరండి? అపవాది. మనుషుని కలుసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. లోకాధికారి మనుషుని కలుసుకున్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి కార్యములు ఆ మనిషిలో ఉన్నాయా అన్నది ఈ లోకాధికారి పరిశీలన చేస్తాడు. మొదట మనిషిని చూసినప్పుడు ఈ లోకపు నటన ఆ మనిషిలో ఉన్నదా లేదా అన్నది ఆ లోకాధికారి మొట్టమొదట పరిశీలన చేస్తాడు. పరిశీలన చేసిన తర్వాత ఇంకొకటి చూస్తాడు. ఈ లోక స్నేహాలు కానీ, లోక ఇచ్చలు కానీ, లోక జ్ఞానం కానీ, లోక చింతలు కానీ వారి ఆలోచనలో ఉన్నాయా, వారి యొక్క మదిలో ఉన్నాయా అన్నది మొదట చూస్తే, లేకపోతే కొద్దిగా గ్యాప్ ఇస్తాడు, అవకాశం ఇస్తాడు. సొంతం చేసుకోగలరా అనే అవకాశం ఇచ్చినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు ఈ లోకంలో ఉన్నటువంటి తుచ్చమైన ఇచ్చల నిమిత్తమై వారి యొక్క జ్ఞానం, వారి యొక్క నడత పరిగెత్తుకొని వెళుతుంది అని గ్రహించి వీరు నా మనుషులు అని ముద్ర వేసేటటువంటి వాడుగా వివిధ వాళ్ళ దేవుడి బిడ్డ, ఈరోజు నీవు ఆ లోక అధికారిని చూచి నీతో నాకు ఏమి సంబంధం లేదు అని మనం చెప్పగలమా? ఎవరు లోకాధికారి? అపవాది. జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే చాలా మందిని ఈ గ్యాప్ లో నేను గమనించలేదు. వారి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో తెలియదు, వారి యొక్క ఆధ్యాత్మిక చింతన ఎలా ఉందో తెలియదు, వారి ప్రార్థనా జీవితం ఎలా ఉందో తెలియదు. కానీ ఈరోజు ఒక ప్రశ్న, లోకాధికారి మిమ్మల్ని చూచుచుండగా మీరు లోకాధికారి ఎదుట నిలబడి నీతో నాకు సంబంధం లేదు అని కాలఖండిగా మనం చెప్పగలమా? ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు చెప్పాడు, నీతో నాకేమిటి పని? యేసు ప్రభు బిడ్డలుగా మనము ఆ ప్రశ్న ఆ యొక్క అపవాదికి మనం వేయగలమా? ఈరోజు క్రైస్తవులం అని చెప్పుకుంటున్నటువంటి మనం, క్రీస్తు బిడ్డలని చెప్పుకుంటున్నటువంటి మనము ఆ ప్రశ్న మనం వేయగలిగినట్లయితే ఆ మాట మన జీవితంలో సార్థకమవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధానంలో నీవు ఒప్పుకోవాలి. ఈరోజు ప్రభా, నేను ఎలాంటి జీవితం నేను జీవిస్తున్నాను? బైబిల్ పట్టుకున్నటువంటి యొక్క క్రైస్తవునిగా జీవిస్తున్నానా? క్రీస్తు నాలో ఉన్నాడు అన్నటువంటి యొక్క ఆ యొక్క క్రీస్తు బిడ్డగా నేను జీవిస్తా ఉన్నాను. ఈరోజు ఒప్పుకోవలసినటువంటి యొక్క అవసరత ఎంతైనా ఉన్నది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి గుర్తుపెట్టుకోండి, నాలో లోకపు నటనలు ఉన్నాయా? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. నాలో లోకపు ఆలోచనలన్నీ ఉన్నాయా? ఉంటే కానీ ఒక మాట ఇక్కడ క్లియర్ గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే దేవుడు బిడ్డలం కాదు. లోకము మనలో ఉంటే దేవుడు అంటున్నాడు, లోకానికి నేను విరోధిని అంటున్నాడు. లోకము మనలో ఉంటే దేవుడు
మనకి ఉండటానికి వీలు ఉన్నటువంటి మాటలు ఇక్కడ చూస్తాం. కొన్ని విషయాలు చూసుకుందాం, ఒక 3-4 విషయాలు మనం చూసుకుందాం. నటించుచున్నటువంటి వాడు అన్నటువంటి నటన, లోకపు నటన అన్నటువంటి మాట. సో ఫస్ట్ పాయింట్, నటించుచున్నటువంటి వాడు. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 6వ వచనంలో చూద్దాం. కీర్తనలు 39:6 చూద్దాం. మనుష్యుడు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా, వారు నన్ను కూర్చుకుందురు గాని అది ఎవరికి చేతికున్నామో వారికి తెలియదు. మనుష్యుడు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. ప్రియమైనటువంటి వారు, నీడ అంటే అక్కడ మనిషి ఉన్నప్పుడే నీడ అనేది కనిపిస్తుంది. ఈరోజు మనం ఎవరి నీడగా మనం జీవిస్తూ ఉంటున్నాం? దేవుని యొక్క నీడగా ఉంటున్నామా? అపవాది యొక్క నీడగా మనం ఉంటున్నామా? లోకంలో మనం అనేకమైనటువంటి యొక్క సందర్భాలలో, అనేక పరిస్థితులలో, అనేకమైన ప్రాంతాలకు వెళ్తున్నాం, అనేకమైన క్రియలు మనం చేస్తూ ఉంటున్నాం. మన మాట ద్వారా, మన చేతుల ద్వారా, మన నడక ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఎవరి నీడను మనం ఎత్తి చూపించుతున్నటువంటి వారముగా ఉంటున్నాం. ఈరోజు అది ప్రశ్నిస్తున్నాడు. తన అనుభవంలోను పరిపాలనలోను నటించుట వలన అనేకులను దగా చేసే మనుషులను ఈరోజు ఇక్కడ కీర్తనకారుడు ఆయన అనుభవంలో చూసినటువంటి వాడుగా చూస్తాము. నేను మనం వేశ్యదారులము. ప్రియమైనటువంటి వారు గుర్తుపెట్టుకోండి, వేశ్యదారులను ఆయా స్థలాల్లో మనం ఈరోజు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. నటించుచున్నటువంటి వారు చాలా మంది పరిశుద్ధుల యొక్క వేశ్యము వేసుకొని హృదయంలో పాపంలో జీవించుతున్నటువంటి వారిని చాలా మందిని మనం గమనించి, చాలా మంది జీవితాలలో ఆదివారమే పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే చూస్తారు. ఆదివారం తప్ప మనం ఎప్పుడు చూడరు. ఆదివారమే ఆ పరిశుద్ధ గ్రంథము మరి దానిలో చూడగలిగినటువంటి వారుగా ఉంటారు, దానిని పట్టుకునేటటువంటి వారుగా ఉంటారు. ఆ పరిశుద్ధ గ్రంథము లోకానికి చూపించుతున్నటువంటి వారుగానే మనం చూస్తాము. ఆ ఆదివారములనే మీరు క్రైస్తవులని పిలిపించుకోగలిగినటువంటి స్థితిలో ఉంటున్నారు. బైబిల్ పట్టుకొని వెళ్తా ఉంటే ప్రజలు అంటారు, మీరు క్రైస్తవులు గుడికి వెళ్తున్నారా, చర్చికి వెళ్తున్నారా అంటారు. తద్వారా దేవుడు నీ ద్వారా మహిమపరచబడతాడు. బైబిల్ అన్నది ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి ఒక దిశను చూపించుతున్నటువంటి ఒక పుస్తకం అన్నది మనం గుర్తు పెట్టుకోవాలి. నువ్వు ఎప్పుడైతే ఇది దిశ నిర్దేశిస్తుందో దీని ప్రకారంగా నువ్వు వెళ్తావు, జయ జీవితం అన్నది మనలో చూడగలమన్నది గుర్తుపెట్టుకోవాలి. తడబాటు లేకుండా దేవుని యొక్క బిడ్డలముగా ఉంటే మన జీవితంలో తడబాటు ఉండదు. దేవుని యొక్క బిడ్డలంగా లేకపోతే మన జీవితంలో అడుగడుగునా కూడా తడబడుచున్నటువంటి వారముగా ఉంటున్నాం. రహస్యమైనటువంటి స్థితిలో ఈరోజు దేవుని బిడ్డలు లోకాధికారితో సహజీవనం చేయించున్నటువంటి వారు చాలా మంది ఉంటారు. రహస్యంగా ఆదివారం క్రైస్తవులు, మిగిలిన రోజులంతా లోకాధికారి యొక్క బిడ్డలు. ఇలాంటి పరిస్థితిలో ఈరోజు క్రైస్తవ బిడ్డలు రేపు దేవుడు వచ్చినప్పుడు, ఆయన పిలుపు, ఆయన బూర పొందినప్పుడు నీవు లేవబడటానికి, ఆయనతో కలుసుకోవడానికి నీకు అధికారం ఉండదే. ప్రియమైనటువంటి వారా, ఎఫెసు సంఘము ప్రకటన గ్రంథంలో చూస్తాం. 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. ఈ ఎఫెసు సంఘం గురించి చూడండి. 2-3 వచనాలు. నీ క్రియలు, నీ కష్టములు, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలులని చెప్పుకున్న వారిని పరీక్షించి వారిని అబద్ధికులని నీవు నమ్ముకొంటివనియు అన్నటువంటి మాట చూస్తున్నాను.
ఇక్కడ గమనించండి, వేశ్యలు ధరించుకునేటువంటి కొందరు ముసుగులను చీల్చివేసే సంఘముగా ఎఫెసు సంఘం ఉన్నది. ఈరోజు మన సంఘంలో ఎలా ఉన్నదంటే, మన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాలనే మన సంఘం చీల్చివేసే పరిస్థితిలో ఉంటుంది. కానీ ఎఫెసు సంఘం అలా లేదు. ఎవరైతే ఈ లోక అధికారితో జీవిస్తున్నారో, లోక అధికారి లోకము నటనతో జీవిస్తున్నారో, ఇక్కడ అపోస్తలులు అని పేరు పెట్టుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటున్నారో వారిని అబద్ధికులుగా జీవించుతున్నటువంటి వారిని వారు ఏమంటున్నారు, కనుగొని. ఇక్కడ అంటున్నారు చూడండి, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు అపోస్తలులని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనం కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఎంత పని చేసినటువంటి వారుగా ఉన్నారు. ప్రతి ఒక్కరిని సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుని యొక్క మార్గంలో నడిపించడానికి వీరు అహర్నిశం శ్రమ పడినటువంటి వారుగా ఉంటున్నారు. ఈరోజు మన సంఘం అలా ఉంటున్నదా? దేవుని యొక్క బిడ్డలుగా రూపాంతరపరచడానికి, దేవుని యొక్క మాటలతో ప్రభావితం చేయడానికి, పరిశుద్ధులుగా వారిని పరలోక మార్గంలో పరలోక దిశగా నడిపించడానికి మనం సిద్ధంగా ఉంటున్నామా? ఒకసారి ఆలోచించి, నీ ఇంటి పరిస్థితులు ఎలా ఉండవచ్చు, నీ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం ఎలా అయినా ఉండవచ్చు, కానీ నీవు దేవుడితో అంటుకట్టబడినటువంటి వారుగా నీవు ఉంటున్నావా? ఒక్కసారి ఆలోచించి. ఎఫెసు సంఘస్థులు తమకుండినటువంటి వివేచన బలమును బట్టి దుష్టులను సహింపలేక వారు సంఘముగా ఎదిగినటువంటి పరిస్థితి. దుష్టులను సహింపలేని సంఘముగా, మంచివారిని కాదండి, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మంచివారిని కూడా దుష్టత్వంలోనికి మరి చూస్తున్నటువంటి యొక్క పరిస్థితులు సంఘాలు ఉంటున్నాయి. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఎఫెసు సంఘములాగా సంఘములు లోకపు నటన అన్నది చేయకుండా ఉన్నాయి. ఎఫెసు అనగా కొరత కలిగినది. ఎఫెసు అనగా కొరత కలిగినది. ఎఫెసు అనగా కోరబడినది. ఎఫెసు అనగా వదిలినది. ఎఫెసు అనగా జారినది. ఇలా అనేకమైనటువంటి అర్థాలు ఈ ఎఫెసు ఉన్నటువంటి యొక్క మరి ఆ మాటకు ఉంటున్నాయి. ప్రియమైనటువంటి వారు, ఎఫెసు సంఘము కష్టపడి పనిచేసే సంఘం, దేవుని యొక్క ఆత్మల భావం కలిగినటువంటి సంఘం, ఆత్మల విషయం అనేకమైనటువంటి విషయాలు శ్రమ పడుతున్నటువంటి యొక్క సంఘం. కష్టము అన్నటువంటి మాటకు గ్రీకు భాషలో కుపాస్ అంటారు. కుపాస్, గ్రీకులో కుపాస్ అంటారు. కుపాస్ అంటే సమస్త బలమును వినియోగించి చెమటలు దారపోసి అలసిపోయేంత వరకు కష్టపడటమే కుపాసన. దేవుని యొక్క సంఘం నిమిత్తమై చెమటలు దారపోస్తున్నావా? దేవుని యొక్క సంఘం నిమిత్తమై, దేవుని యొక్క రాజ్యం నిమిత్తమై నీవు కష్టపడుతున్నావా? ఒకసారి ఆలోచన చేయాలి. వాళ్ళ క్రైస్తవుడు క్రీస్తు కొరకు శాయశక్తుల పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలి. నిజమే. దేవుని యొక్క సన్నిధానంలో ఈరోజు నీవు బ్రతికి ఉన్నావంటే బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. దేవుని యొక్క కృప నీ మీద ఉన్నది. సో నటన నువ్వు మానవేయాలి. వాళ్ళ సేవలోను శ్రమలోను మరి శ్రమలను భరించుటయందు సహనమును చూపినటువంటి సంఘముగా మనం ఉండాలి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చూడండి. రోమ 5వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. 5, 3, 4 వచనాలు చూద్దాం. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ చేయడానికి అతిశయపడు. దేని ఎందు అతిశయపడాలంట? శ్రమలయందు అతిశయపడు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ప్రేమ వాళ్ళ ఒక్క మాట నేను చెప్తాను జాగ్రత్తగా, ఇది మీ యొక్క మనసులో పెట్టుకోరు. దేవుని యొక్క సన్నిధానంలో శ్రమ పడకపోతే సిగ్గు
నువ్వు ఎంతటి వాడినా కావచ్చు. అమెరికన్ ప్రెసిడెంట్ సహా దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చి తుడవాలి, ఏ పని చెప్తే ఆ పని చేయాలి. దేవుని యొక్క అమెరికన్ ప్రెసిడెంట్ ఆయన గొప్పవాడు కాదు. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క సన్నిధికి రాకుండా మనం పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నటువంటి వారంగా పిరిగివారుగా దేవునితో ఏ మాత్రం కూడా ఆటాడాలి. దేవుని సన్నిధి అంటే దూతలు భయపడిపోతారు, ఒదిగిపోతారు. కెరూబులు, సెరాబులు వారి యొక్క రెండు రెక్కలను ఆయన చూడలేకుండా రెక్కలను కళ్ళకి ముఖాలకు మూసుకుంటారు, ఆ రెక్కల కాళ్ళు మూసుకుంటారు, ఆ రెండు రెక్కలతో ఎగురుతూ దేవుని మహిమపరుస్తారు. దూతలు సహా ఆయనని భయంతో ఆయనని కీర్తిస్తారు. ఆఫ్టర్ మనమెంతండి నీటి మీద బుడగ లాంటి వారు. గాలి వస్తే బుడగ ఆరిపోతుంది. అది మన జీవితం. ఆ జీవితానికే మనం ఎలా మనం చూసుకుంటున్నామంటే ఎంతో గొప్ప దేవుని కంటే గొప్పగా మనం ఫీల్ అవుతాము. ప్రేరణతులని బాగా నీతి మంతుని పని ఏంటంటే శ్రమ. ఇక్కడ చూడండి, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షను కలిగి చేయన ఏడికి శ్రమలను అతిశయపడుతును. శ్రమపడు దేవుని యొక్క సన్నిధానంలో దేవుని పనిని చేయి. దేవుని పని చేయడానికే నీవు ఏర్పరచబడినటువంటి వారు మీరు. తప్పించుకోవడానికి ఏర్పరచబడినటువంటి వారు కాదు. దేవుడు మీ కొరకు రక్తమును కాల్చింది దేవుని యొక్క పరిచయం చేయాలి. ప్రేమించినటువంటి వారు నికోలాయితులు అన్నటువంటి బోధ ఉంటుంది. అపొస్తలుల కార్యములో కానీ మనం చూస్తే 6వ అధ్యాయంలోకి వెళ్తే మీకు అక్కడ నికోలాయితుల బోధ ఉంటుంది. వారు ఏంటంటే వారు దేవుని పని చేస్తున్నాం అన్నటువంటి చెప్పుకుంటారే కానీ వారు ఆ పని చేయనటువంటి వారే నికోలాయితులు అంటే. నిక్ అంటే చేయించుట, లాయిస్ అంటే జనులను చేయించే యొక్క బోధ. జనాలని మనం దగ్గర తీసుకోవాలి. నికోలాయితుల జీవితం, నికోలాయితుల బోధలో, నికోలాయితుల మాటలలో మనం జీవిస్తాం. దుర్బోధ ఎక్కడ చేస్తా ఉంటారు అక్కడ నికోలాయితుల అక్కడ ఉంటారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ బోధలన్నిటినీ ఎఫెసు మొట్టమొదట ఇది ఖండించి నికోలాయితుల బోధ. ఎవరు దేవునికి విరుద్ధంగా, ఎవడైతే దేవుని సంఘానికి విరుద్ధంగా మాట్లాడతాడో ఒక నికోలాయితుల యొక్క వారి యొక్క సంఘంలోని వారి మెంబర్లు అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వారిని మొట్టమొదట ఖండించాలి. ఖండించలేదు అనుకో ఆ వ్యక్తిని ఈ వ్యక్తితో మనము మాట్లాడలేదు, ఈ వ్యక్తితో మన ఎందుకులే అనుకున్నావా, ఆ వ్యక్తిలో నీవు భాగస్థులపై, నీవు కూడా నికోలాయితుల బోధనలో, నికోలాయితుల యొక్క శిష్యులలో నీవు కూడా భాగస్థులపై. గుర్తుపెట్టుకోండి, దేవుని సంఘమునకు, దేవునికి విరుద్ధంగా, దేవుని కార్యములకు విరుద్ధంగా ఎవరు మాట్లాడినా నికోలాయితులు వారు. లోకపు నటన, పరిశుద్ధులను చెప్పుకుంటాం కానీ నటన జీవితంలో అక్కడ ఉంటాయి. సో మానవుడు నటించకూడదు, మానవుడు అనేవాడు నటించకూడదు. రెండవది, సంఘము డ్రామా సంస్థ కాదు. సంఘములో డ్రామాలు ఆడేవారు చాలా మంది ఉంటారు. సంఘము డ్రామా కంపెనీ కాదు. దేవుని ఇల్లు గుర్తుపెట్టు. నీవు డ్రామా ఆడావా, నీ జీవితం డ్రామాని. దేవుని యొక్క సహవాసంలో మనమందరం కూడా దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క వాక్యమును చేతపట్టుకొని జీవించవలసినటువంటి వారమై ఉంటారు. రెండవ పాయింట్ అసలు రెండవ పాయింట్ దైవ భక్తి వేష్యము. మొదటిది నటించు మానవుడు, రెండవది దైవ భక్తి వేష్యము. 2వ తిమోతి 3వ అధ్యాయం 5వ వచనములో చూద్దాం. 2వ తిమోతి 3వ అధ్యాయం 5వ వచనములో చూద్దాం. పైకి భక్తి గల వారి వలె
వారికి ఏం చేయమన్నాడు? ఏం చేయమన్నాడు? ఏం చేయమన్నాడు? బైబిల్ అందరూ తెలిసారా? బైబిల్ ఏమన్నారు అక్కడ? విముక్తుడైన అంటే దూరంగా వారితో మీకు అనలేదు, వారితో మీకు అనలేదు. పైకి భక్తి కనిపించే వారితో మీకు సంబంధం వద్దు. ఎందుకంటే వాడు నటిస్తున్నాడు, మిమ్మల్ని నటింపజేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ వేశ్యదారులను విడిచిపెట్టమని అక్కడ హెచ్చరించినటువంటి వాడు. విశ్వాసము వేశ్యము ధరించుకున్నటువంటి వారిని మనం కనుగొనాలి సంఘంలో. అట్టి వారికి మనం విముక్తుడై ఉండాలి. వాక్యం చెప్పాలి, ఒకసారి 2 సార్లు 3 సార్లు చెప్పాలి. మారలేదా వదిలిపెట్టి ఎలా అయినా నా పరిస్థితి అదే. ఒకసారి చెప్తాను, రెండోసారి చెప్తాను, మూడోసారి చెప్తాను. వినలేదా ఫోన్ కూడా చేయి, మాట్లాడు. హెచ్చరిస్తా, గట్టిగా హెచ్చరిస్తా. వినలేదా వారి ఊసు కూడా ఎత్తాడు. వాక్యం ఎలా కఠినంగా ఉంటుందో మనం ఆధారం, వాక్యం ఎంత ప్రేమగా ఉంటుందో మనం అంత ప్రేమగా. ఆ మాట ఇక్కడ తెలియజేస్తాం. వేశ్యము వేయటానికి, వికృతముగా జీవించడానికి బైబిల్ అనుమతించదు. ప్రియమైనటువంటి వారు, ఆదాము అవ్వలు వారు పడిపోయినప్పుడు ఒక వేశ్యము వేసుకున్నారు. ఎంతమందికి గుర్తుంది? వారు పడిపోయినప్పుడు వేశ్యము వేసుకున్నారు. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనంలో చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయము 7వ వచనంలో చూద్దాం. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడి వారు తాము దిగంబరులని తెలుసుకొని అంజూరపు ఆకులు పుట్టి తమకు కచ్చడములను చేసుకొని. ఎందుకు? ఏమొచ్చింది వారికి? జ్ఞానోదయమే. కన్నులు తెరవబడ్డాయి. కన్నులు తెరవబడ్డాయంటే ఏమొచ్చింది? ఏం చేశారు వాళ్ళు? పాపము చేశారు. వారు పాపము చేయటం వలన వారి యొక్క వేశ్యము మారినది. జాలి కలిగినటువంటి దేవుడు వీరు అంజురపు ఆకులతో వారి కచ్చడములు చేసుకొని ఒళ్ళు కప్పుకుంటుంటే దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ 21వ వచనంలో చూడండి. 21వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామును అతని భార్యను చర్మము చొక్కాలు చేసి వారిని తొడిగించెను. వీరికి ఎప్పుడైతే సిగ్గు వచ్చిందో దేవుడు ఏం చేశాడంటే జాలిపడి చర్మము చొక్కాయలు చేసి వారికి తొడిగించినటువంటి వాడు. పాపము చేసినప్పుడు మహిమ వస్త్రములు పోయిపోయి, మహిమ వస్త్రము నుండి దేవతా వస్త్రము నుండి వారు కళ్ళు తెరవబడినాయి. దిగంబరులని చూసుకున్నారు, సిగ్గుపడ్డారు, కచ్చడములను చేసుకున్నారు. ఆకులతో గ్రహించినటువంటి దేవుడు వారిని గద్దించాడు. వారి యొక్క మరి దేహం మరి ఒక చర్మం చొక్కాలు చేయించి వారికి తొడిగించినటువంటి వాడిగా. నీ వేషం మారిందా? నీ జీవితం మారిందే గుర్తుపెట్టు. నీ జీవితం మారిందా? నీ వేషం మారిందా? రెండవది, యాకోబు వేషము వేసుకున్నటువంటి వాడుగానే మనం చూస్తా ఉంటున్నాం బైబిల్ గ్రంథంలో. వేషము ఎప్పుడైతే వేసుకున్నాడో తన తండ్రి దగ్గర నుండి మరి ఆశీర్వాదములన్నిటినీ కూడా అపహరించినటువంటి వాడుగా ఉంది. ఆ యొక్క ఆశీర్వాదములను అపహరించుట నిమిత్తమై తాను మరి వేషము వేసుకున్నటువంటి వాడుగానే మనం చూస్తా ఉంటాం. ఏశావు వలె రోమములు కలిగినటువంటి వాడుగా, లేక చర్మమును తన మీద కప్పుకొని చేతుల మీద కప్పుకున్నటువంటి వాడుగా చూస్తాం. ఆశీర్వాదముల నిమిత్తమై వేషము వేసుకున్నావా? జాగ్రత్త. తండ్రి అక్కడ గమనించాడు. యాకోబు స్వరం లాంటి స్వరమే, కానీ తన యొక్క చేతులు మాత్రము ఏశావు చేతులే. గ్రహించినటువంటి వాడు మరి ఇది ఏశావే అనుకొని మోసపోయి, నీవు వేషము వేసుకొని ఇతరులను మోసము చేయవచ్చేమో, కానీ నీ మోసము నిమిత్తమై ఇంకొకరు నేను మోసము చేయడానికి అక్కడ సిద్ధంగా ఉంటాడు. ప్రియమైనటువంటి వారా,
మరి ఎప్పుడైతే యాకోబు మోసం చేశాడో, తన తండ్రి దగ్గర నుండి ఆశీర్వాదాలన్నీ ఎప్పుడైతే కొట్టేశాడో, లాభాలు అక్కడ దాచుకున్నాడు. తన బిడ్డైనటువంటి లేయా మంచి కన్నుక, అవి ఎవరు వివాహం చేసుకోరు. అలాంటి స్థితిలో మోసం చేసిన వాడు చక్కగా దొరికాడని మొట్టమొదట లేయని గట్టాడు. మోసం చేశావు, మోసపోయావు అనేది ఆడ మోసము చేశాడు, మోసపోయాడు. వేశ్యము ఎప్పుడు కూడా వేదన అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే సౌలు రాజు, మూడవదిగా మనం చూస్తే సౌలు రాజు వేషము వేసుకొని ఒక రాత్రి మరి భవిష్యత్తును తెలుసుకోవటానికి కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళాడు. కర్ణ పిశాచి అంటే ఒక స్త్రీ మరి తన గురించి భవిష్యత్తు గురించి చెప్పినటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వేషము మార్చుకొని వెళ్తే అక్కడ ఆమె చెప్పినటువంటి మాట తన జీవితంలో పగిలిపోయినటువంటి మాట చెప్పింది. ఏమిటి ఆ మాట అంటే, అతని యొక్క మరణ వార్త ఆవిడ తెలియజేసింది. వేషము వేసుకుంటే మరణమే సత్యము, గుర్తుపెట్టుకోవాలి. నాకు ఒక కథ జరిగిన సంఘటన గుర్తుకొస్తాను. ఒక యవన స్త్రీ ఇంట్లో చాలా భక్తిగా జీవించేటటువంటి యొక్క వేషం వేస్తుంది. ఎవరైనా చూస్తే అమ్మ చాలా తల్లిదండ్రులు కూడా చాలా భక్తి పడాలని సాక్షిస్తారు. అలాంటి యవన స్త్రీ ఒకరోజు ఇంట్లో తల్లిదండ్రులకు ఆన్లైన్ ప్రేయర్ ఉంది, నేను వెళ్తా ఉన్నాను అని చెప్పి ఇంట్లో చెప్పేసి మరి ఆన్లైన్ ప్రేయర్ కానీ వెళ్తారు. వెళ్తున్నప్పుడు తన బాయ్ ఫ్రెండ్ కనిపిస్తే ఆయనతో పాటు వెళ్ళింది. ఆ రాత్రంతా వారు కలిసి ఉంటారు. తెల్లవారుజామున ఆవిడ మరి ప్రార్థన కూడిక ఆన్లైన్ ప్రేయర్ అయిపోయేసరికి ఇంటికి వెళ్తారు. తల్లిదండ్రులు అంటారు, ఎలా జరిగింది ఆన్లైన్ ప్రేయర్? బాగా జరిగింది. ఆవిడ అంటుంది, దేవుని దూతలతో నేను సహజీవనం చేశానని చాలా గొప్ప చెప్తుంది. అద్భుతమైనటువంటి యొక్క ఆ దినముగా నేను రాత్రి నేను అనుభవించాను. దేవుని యొక్క దూతల యొక్క సహవాసమును నేను అనుభవించానని చెప్పు. మరుసటి నెల కూడా ఆన్లైన్ ప్రేయర్గా అలాగే మరి యొక్క బాయ్ ఫ్రెండ్తో వెళ్ళాను. ఆ మరుసటి మరి ఇంటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు అడుగుతారు, దేవుని యొక్క ఆ యొక్క సిలువ దగ్గర నేను కూడా నిలబడినట్టుగా నేను దర్శనాలు చూశాను అని తన తండ్రికి తల్లికి చెప్పారు. ప్రేమినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు చాలా పొంగిపోతారు. నా బిడ్డ ఎంత దేవునికి ఎంత అటాచ్మెంట్గా ఉన్నారు, ఎంత దగ్గరగా ఉన్నారు. మూడవ నెల వరుసగా మూడవ ఆన్లైన్ ప్రేయర్లో అదే రీతిగా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ప్రేమిన వాళ్ళ మరి దేవుని పేరు చెప్పుకొని వెళ్ళింది కదా, దేవునికి కోపం వస్తుంది. గుర్తుపెట్టుకుంది. వారు వెళ్ళినటువంటి ప్రాంతం భయంకరమైనటువంటి ప్రాంతం. అక్కడ ఉన్నటువంటి యొక్క సైతాన్ ఈవిడలో దూరింది. ఎప్పుడైతే ఈవిడ దూరిందో ఈవిడ పిచ్చి పిచ్చిగా మరి ఆడటము, మరి గట్టిగా నేతలు వేయటము, జుట్టంతా మరి చంద్రవందరగా చేసుకొని గట్టిగా వచ్చినప్పుడు ఈ బాయ్ ఫ్రెండ్ వదిలేసి మారిపోయింది. పోలీస్ పెట్రోలింగ్ వస్తా ఉన్నప్పుడు ఈవిడ ఎవరో అరుస్తా ఉండడం వెళ్ళి ఆవిడ చూస్తే ఆవిడ అరుస్తా ఉన్నప్పుడు వారి దగ్గరకు వెళ్తారు. పిచ్చిదేమో అనుకొని వెళ్తారు. ముందుగానే ఈవిడని చూసినటువంటి వారు కాబట్టి ఆవిడ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ తల్లిదండ్రులు ఏమైంది అని అడిగితే ఫలానా చోట ఈ అమ్మాయి అక్కడ ఉంది, అక్కడ అరుస్తా ఉన్నది అని. సరే ఆవిడని మరి నిమ్మలించిన తర్వాత మరి అన్ని విషయాలు అడిగితే ఆవిడ చెప్తున్నాయి, దేవుడు ఆన్లైన్ ప్రేయర్ అని చెప్పి నేను నా బాయ్ ఫ్రెండ్తో వెళ్ళాను, నన్ను క్షమించాను. ప్రేమ వాళ్ళ దేవుడికి ఇవన్నీ ఇష్టం లేదు. దేవుడి పేరు చెప్పుకొని మోసము చేసేటటువంటి ఇదే దైవ భక్తి
వాళ్ళరా, దేవుడు కొంతకాలం ఆ సాతానును తన జీవితంలో, ఆ యువతి జీవితంలో పెట్టాడు. ఎంతమంది ప్రార్థన చేసినా ఆ దయ్యం వెళ్ళిపోదు. తన శ్రమ అనుభవించాలి, కష్టం అనుభవించాలి. తల్లిదండ్రులకు ఎంత శ్రమ, ఎంత అవమర్యాద, ఎంత అవమానం ఆ యొక్క యువతి తీసుకుని వచ్చింది. తల్లిదండ్రుల యొక్క ప్రార్థన 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 ఒకరోజు దేవుడు కనికరించి ఆ దయ్యం పోగొట్టాడు. అది మొదలుకొని తన జీవితంలో మార్పుని దేవుడు తీసుకొని వస్తాడు. ఇలాంటి నటనా జీవితం దేవుడు మనకు ఇవ్వకూడదు అని మనం ప్రార్థించాలి. ప్రభా, ఈ నటన మాకు అర్థం, నీ వాక్యమును పట్టుకొని దేవుడి యొక్క సన్నిధానంలో వెళ్తున్నాను, కానీ నాలో ఇంకొకడు ఉన్నాడే, నాకు వద్దయ్యా, వాడు నాకు వద్దు, నేను నీ బిడ్డని. ఆశీర్వాదాలు కావాలంటే దేవుని సన్నిధి, ఆశీర్వాదాలు ఇచ్చిన తర్వాత లోక సన్నిధి. ఇది క్రైస్తవ జీవితం. మూడవ పాయింట్కి వస్తాం. లోకము మేళ్ల కోసం వేషం వేసుకోవాలి. లోకంలో మనం పొందుకోవలసినటువంటి యొక్క మేళ్ల కోసం వేషం. మొదటి రాజు 18వ అధ్యాయం 21వ వచనంలో చూద్దాం. మొదటి రాజు 18వ అధ్యాయం 21వ వచనం. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఎన్నాళ్ళ మటుకు మీరు 2 తరముల మధ్య కనబడుచుందుకు యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడి అన్నటువంటి మాట. 2 తరముల మధ్య మీరు కనబడుచున్నటువంటి వారిని చూస్తూ ఉంటున్నారు. ప్రవక్త అయినటువంటి ఏలియా ఆయన ప్రశ్నించుచున్నటువంటి వారిగా ఉంటున్నాడు. ప్రేమిల వారు, నేను అనేకులు లోకపు మేల కోసం వేషము వేచినటువంటి విషయాలు మనం చూస్తాము. వారికి ప్రభువు కావాలి, లోకంలో ఉన్నటువంటి వైభోగాలు కావాలి, లోకంలో ఉన్నటువంటి ఉల్లాసాలు కావాలి, వారికి పరలోకం కావాలి, లోకాధికారి కావాలి. ప్రేమిల వారు, ఈ విధంగా 2 పడవల మీద కాలు పెట్టి నడుస్తున్నటువంటి క్రైస్తవ సమాజము చాలా మందిని మనం చూస్తాము. నేడు చాలా మంది క్రైస్తవులు తమ బిడ్డల యొక్క స్కాలర్షిప్స్ నిమిత్తమై, ఉద్యోగాల నిమిత్తమై, క్యాస్ట్ సర్టిఫికెట్స్ నిమిత్తమై వాటిని పొందుకోవటానికి వెళ్ళినప్పుడు మీ పేరు ఏంటంటే హిందువుల పేరు చెప్తారు, కానీ వేరే పేరు కదా. నీ పేరేంటి, నీ యొక్క కులం ఏంటి, నీ రికగ్నిషన్ ఏంటి? ఆఫీసెస్ లో ప్రమోషన్స్ వచ్చినప్పుడు నువ్వు ఎవరు, నీ కులం ఏంటంటే మేము హిందువులమే అండి, కానీ బయటకు వస్తానే మేము క్రైస్తవులను ప్రకటించుకునేవారు. ఇలాంటి వారికి బయట ఘనత కావాలి, దేవుని యొక్క సన్నిధానంలో కూడా ఘనత కావాలి. అశాశ్వతమైనటువంటి యొక్క ధనం కోసము, శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యము ఆశీర్వాదాలను పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారిని చాలా మందిని చూస్తారు. ఒక రోజు వస్తుంది, రొమ్మును కొట్టుకొని ఏడవలసినటువంటి దినం వస్తుంది. తప్పించుకోలేదు ఆ రోజు. దేవుని సన్నిధానంలో ఆధిక్యతలు, ఉద్యోగంలో ఆధిక్యతలు కుదరాలి. నీవు దేవుని బిడ్డగా దేవుని సన్నిధానంలో ఉంటే ఆధిక్యత. అక్కడ ఘనత, ఇక్కడ ఘనత కావాలంటే అసాధ్యం, ఇవ్వబడదు కూడా. ఈరోజు అన్యుల సహవాసం కావాలి, దేవుని బిడ్డల యొక్క సహవాసం కావాలి, కుటుంబంలో మంచి పేరు కావాలి, ప్రభువు దగ్గర కూడా మంచి పేరు మేము పొందాలి. ఇలాంటి
ఆలోచన కలిగినటువంటి యొక్క వ్యక్తులను చాలా మందిని చూస్తూ ఉంటున్నారు. ఒకసారి ఒక యవనరాలు నా గుడికి వచ్చింది, చర్చికి వచ్చింది, బొట్టు పెట్టుకొని వచ్చింది. బొట్టు పెట్టుకొని వచ్చినప్పుడు ఆవిడ నేను గమనిస్తాను, చాలా ప్రార్థన చేసేది అంతా బాగానే ఉంది, ఎప్పుడు పెట్టుకొని రాలేదు. కానీ ఒక రోజు మాత్రం పెట్టుకొని వచ్చింది. చాలా కాలం కనపడలేదు. కనపడక ఒక రోజు కనపడింది, పెట్టి చర్చిలో వచ్చింది, బొట్టు పెట్టుకొని వచ్చింది. నేను అనుకున్నాను ఏమన్నా పెళ్లి చేసుకుందేమో అనుకున్నాను. ఏమా ఏంటి వేషం, బొట్టు గిట్టు పెట్టేసుకున్నావు, ఏంటి సంగతి అంటే స్టైల్ అయిగారంటే ఇది స్టైల్ అండి, ఇప్పుడు ఫ్యాషన్ అండి, దీన్ని పెట్టుకోవడం వల్ల దేవుడు మనం ఏమన్నాడు కదండి, లోకంలో ఫ్యాషన్ మనం చేయొచ్చు కానీ ఆత్మ హృదయం దేవుడితో ఉండాలి కదా. ఫ్యాషన్ ఏదైతే చేసుకుంటే నేను బట్టలు ఇప్పుడు తిరుకోమా పర్వాలేదు, అది కూడా ఫ్యాషనే. ఈరోజు అందరూ కూడా బట్టలు ఇప్పుకొని తిరుగుతాను, ఫ్యాషన్. జాగ్రత్త ప్రేమైన వాళ్ళ, నీ వేష్యము దేవుడిని మహిమపరచునదిగా ఉండాలి. నీ నడక దేవుడిని మహిమపరచునదిగా ఉండాలి. ఏదన్నా లోక అధికారికి దేవుడు నేను అప్పచెప్పాడు కాబట్టి ఈ వేషం వేసుకుంటాడు. సైతానికి నీవు అప్పచెప్పాడు, దేవుడు అప్పచెప్పాడు కాబట్టి ఆ వేషం వేసుకుని దేవుడి దగ్గరికి వచ్చా. నువ్వు దేవుడిని పెట్టాలనుకుంటున్నావేమో కాదు. అందుకని అపోస్తలుడైన పౌలు దీని గురించి ఇక్కడ చెప్పారు. 12వ అధ్యాయం 2వ వచనము, రోమా 12:2లో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి నూతనమవుట వలన మీరు రూపాంతరం పొందుడి. రూపాంతరం దేవుని యొక్క బిడ్డలుగా రూపొందించబడ నూతనమైనటువంటి రూపాంతరం. అందుకనంటారు, నీవు వెచ్చగానైనను లేదా చల్లగానైనను ఉండాలి. నులివెచ్చగా ఉంటే ఏం చేస్తానన్నాడు? నులివెచ్చగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఉమ్మి వేస్తాడు. దేవుని బిడ్డగా మేము ఉండాలి. ఎలా జీవిస్తామో చూద్దాం. ప్రభువు అంటున్నాడు, శాస్త్రంలో పరిశీలన చూచి వేశ్యదారులని, సున్నము కొట్టిన సమాధులని వారితో మాట్లాడుతున్నాడు. సమాధుల బయట చాలా సుందరంగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. లోపల పోతే కులిపోయినటువంటి ఎముకల దుర్గంధం. ఈరోజు మన జీవితం అంత శృంగారంగా మనం బయట ఉండటానికి లోపల ఎలా ఉంది? ఏ శృంగారం లోపల ఉంది. నువ్వు ఎంత బయట సెట్టు కొట్టుకొని శుభ్రంగా ఉంటావో లోపల కూడా అంతే అందంగా ఉండాలి, అంతే ఆర్భాటంగా ఉండాలి. అంతేకాని లోపల కంపు కొట్టే జీవితం ఉండటానికి యేసు ప్రభువు శాస్త్రాలు చూశారు, పరిశైలను చూశారు. పరిశైలు అంటే వారు తూచా తప్పకుండా ధర్మశాస్త్రం తూచా తప్పకుండా పాటిస్తారు. ఒక పొల్లునిగా అనిపిస్తారు. అలాంటి వాళ్ళనే మాట్లాడుతున్నాడు. సున్నము కొట్టిన సమాధులు మీరు. ఈరోజు మనం బైబిలే పట్టుకొని బైబిల్ ఆడినప్పుడు దుమ్ము కొట్టుకొని మనం ఆదివారం గుడికి తెచ్చుకుంటాం. ప్రేమినటువంటి వాళ్ళు, నీవు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? బైబిల్లో అంటున్నాడు, మనుషులకు కనబడవాలని నీవు ప్రార్థన చేయవద్దని యేసు ప్రభు చెప్పాడు. నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని చక్కగా నా సన్నిధానంలో నీవు ప్రార్థన చేయి. నీ అవసరతలను తెలుపదు. జాగ్రత్త ప్రేమిన వాళ్ళ, ప్రభువు మనలందరినీ కూడా ఎవరైతే ఈ లోకంలో నటించుచున్నారో వారిని వేషధారులారా అన్నటువంటి మాటలు, వేషధారుల ముసుగులో ఉన్నటువంటి వారిని చీల్చి వేసే సమయం వచ్చినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించే. చాలా ఘోరంగా ఉంటుంది అంటున్నారు. యేసు ప్రభు లాంటి జీవితం మనకుండాలి. ఒక కథ చెప్పేసి నేను చేస్తాను. ఒక చిన్న బాలుడు
సంతకు కుందేలు కొనుక్కోవాలని సంతకు వెళ్ళాలి. కుందేలు కొనుక్కోవాలంటే దూరం ఉంది, వేరే ఊరికి వెళ్ళాలి. చాలా దూరంగా వెళ్ళి అక్కడ పోయి ఆ సంతలో కుందేలు అమ్ముతారు, తెచ్చుకోవాలి. ఈరోజు నడుచుకుంటా మరి వెళ్తా ఉన్నటువంటి సమయంలో అలసిపోయాడు. మధ్యలో ఒక సత్రం వస్తుంది, ఆ సత్రంలో విశ్రమిస్తాడు. విశ్రమించి మళ్ళా సంతకు వెళ్తాడు. సంతకు వెళ్ళి కుందేళ్లను కొనుక్కున్నాడు, కుందేలు పిల్లలను కొనుక్కున్నాడు. మళ్ళా తిరుగు ఇంటికి పయనమైనాడు. వస్తా ఉన్నప్పుడు మళ్ళా సత్రంలో మళ్ళా విశ్రమిస్తాడు. ఆ సత్రపు యజమాని కుందేలు పిల్లలను చూసి తన దగ్గర ఉన్నటువంటి 10 పిల్లలని ఆ కుందేల పిల్లలు తీసేసి 10 పిల్లలనే కుందేల పిల్లల స్థానంలో పెట్టేస్తాడు. ఈ యొక్క బాలుడు మళ్ళా ఇంటికి వాటిని చూసుకోకుండా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి చూస్తే నేను కొనితేనే కుందేలు పిల్లలే కదా, ఇవేంటి లోపల 10 పిల్లలు ఉన్నాయని మరి ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి మళ్ళా చాలా నిరాశతో మళ్ళా ఆ యొక్క సంతకు వెళ్తాడు. మళ్ళా సంతకు వెళ్ళినప్పుడు మళ్ళా సంతంలో మళ్ళా విశ్రమిస్తాడు. ఆ సమయంలో తిరిగి ఆ సత్రపు యజమాని ఏం చేస్తాడంటే మరి ఆ 10 పిల్లలు చేసేసి కుందేలు పిల్లలు మళ్ళా పెడతాడు. సరే అని అమ్మిన వాళ్ళ దగ్గరికి మన అతడి పైన అమ్మిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆ యొక్క ఆ కుందేలు పిల్లలు అమ్మినటువంటి వారితో గట్టిగా పోట్లాడతాడు. నువ్వు నాకు అమ్మిండేది ఏంటి, నేను అడిగిండేది ఏంటి, వచ్చినది ఏంటి అని. సో ఆ వ్యక్తి నీకు అమ్మిండేది కుందేలు పిల్లలు కదా, ఇది చూపించు, 10 పిల్లలు ఎక్కడ చూపించండి, లోపల చేయబెట్టి తీస్తే ఏమున్నాయి, కుందేలు పిల్లలు 10 పిల్లలు. తిరిగి ఆ యొక్క అమ్మినటువంటి వాడు తిరిగి దెబ్బలాడతాడు. చాలా కోపం వచ్చేస్తుంది ఆ ఎవరస్తుని, ఆ చిన్నపిల్లని కోపం వచ్చేసి ఆ కుందేలు పిల్లతో అంటాడు, ఇంటికి వెళ్తా ఉన్నారు, మీరు కుందేలు పిల్లగా అన్నావు, 10 పిల్లగా ఉంది. ఇంటికి పోయిన తర్వాత 10 పిల్లల మారినావా చంపేస్తాడు. ఏమన్నాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత 10 పిల్లగా మారావా. ఈరోజు మన పరిస్థితి, మనం ఎలా ఉన్నాం, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండకూడదు, 10 పిల్లలుగా మనం మారడానికి దేవుడి బిడ్డలంగా ప్రేమైనటువంటి వాళ్ళ నట్టనాలు మన జీవితాలు పవిత్రముగా దేవుడు చేశారు. మన జీవితాల్లో దేవుని యొక్క రక్తం ఉంది, దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద ఉన్నాయి. యాకోబు నటించాడు, వేశ్యము వేసుకున్నాడు, వేదన పడ్డాడు. సౌలు నటించాడు, వేశ్యము మార్చుకున్నాడు, మరణము ఉన్నదే అని తనకు ఒక మాట విన్నాడు. ఈరోజు నువ్వు వేశ్యము వేసుకున్నావా, దేవుడు చెప్పే మాట ఏంటో నీకు తెలుసుకోవాలంటే వేషం వేసుకో, లేదా దేవుని బిడ్డగా జీవించడానికి మాత్రమే నీవు ఆలోచన చేయి. స్థిరంగా కథలు. హెజ్కేలు 2వ అధ్యాయం 2వ వచనం. హెజ్కేలు 2వ అధ్యాయం 2వ వచనం. నరపుత్రుడా, చదవండి. నన్ను నిలవబెట్టింది. అప్పుడు నాతో మొదటి వచనం చదువు. ఏమవుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు? నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు, చక్కగా ఉండుము, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోకి వచ్చి నాకు నిలవబెట్టెను. నాతో మాట్లాడిన వారి స్వరం వింటిని. గుర్తుపెట్టుకుందా, దేవుని యొక్క స్వరం వినాలి అంటే చక్కగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, నటన లేకుండా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అలాంటి జీవితం, అలాంటి కృప, అలాంటి స్థిరమైనటువంటి మనస్సు దేవుడు మనకు అనుగ్రహించుకున్నాక ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ మహోన్నతుడైనటువంటి మా పేరు తండ్రి, నీ బిడ్డలని ప్రభా ఈరోజు దర్శించి వాళ్ళు మాట్లాడుతూ మనాలు చేస్తున్నా
ప్రభు చాలా కాలం తర్వాత నీ బిడ్డలతో ముచ్చటించగలిగినటువంటి గౌరవించారు. వాళ్ళ పరిస్థితి ఎలా నాకైతే తెలియదు, కానీ నీవు వారిని రక్షించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మాటలను బట్టి వారి జీవితాలలో ప్రభా క్రీస్తుని కలిగిన జీవితం, స్థిరమైన జీవితం, మీరు మాట్లాడగలిగినటువంటి, మీ స్వరము వినగలిగినటువంటి జీవితం, ఒక స్థిరమైన బుద్ధిని, స్థిరమైన నడతను, స్థిరమైన ప్రవర్తన కలగచేసి ఆశీర్వదించుకొని నీ బిడ్డల జీవితంలో అనేకమైనటువంటి మీ మేలులు, మీ కృపలు విస్తారంగా వర్తకలిగినటువంటి యొక్క ఆయన జీవితం వారిని అనుగ్రహింప చేయండి. ఇతరుల వాక్కు ఫలింప చేయండి. మా ప్రభు మా రక్షణ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి.